మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వాళ్ళిద్దరికి చిన్న వయసులోనే ప్రేమ పుట్టింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వదిలి ఉండలేకపోయారు. తల్లిదండ్రులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మైనర్లు కావడంతో వయసు నిండిన తర్వాతే పెళ్లి చేయాలని నిర్ణయించారు. కట్ చేస్తే ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు రాత్రికి రాత్రి శవమయ్యాడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని నామానగర్ కు చెందిన మేడి సత్యం సుజాత దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. పెద్దవాడైన సాయి కిరణ్ 8వ తరగతి వరకు చదివి మానేశాడు. అతని వయసు 17 ఏళ్లే. సమీపంలో ఉండే ఓ మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఆ బాలిక 10వ తరగతి చదువుతోంది. ఇద్దరు మాట్లాడుకోవడం, తరచూ కలవడం చేస్తూ వచ్చారు. విషయం పెద్దలకు తెలియడంతో పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే మైనర్లు కావడంతో 2 రోజుల కిందట పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఇద్దరికి వయసు నిండిన తర్వాతే పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ఇంతలోనే దారుణం జరిగింది. బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు శవమయ్యాడు. సాయి తమ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని సోమవారం ఉదయం బాలిక తండ్రి బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తల్లిదండ్రులు వెంటనే వెళ్లి చూడగా చనిపోయినట్టు గుర్తించారు. తమ బిడ్డను హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయి మెడ దగ్గర ఘాట్లుండడంతో ఉరివేసి చంపారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి ఎలా చనిపోయాడు అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.